శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 12 నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం మకర రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం, అటు పంచమ దశమాధిపతిగా ఈ మకర రాశి వారికి యోగకారకుడు శుక్రుడు. అటువంటి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. గృహానికి అవసరమైనటువంటి గృహోపకరణాలు అవి సేకరించడం, గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిపరంగా గతంలో ఉన్నటువంటి చాలా చికాకులు తొలగిపోయి సౌకర్యవంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ మకర రాశి వారు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే పోరాడే శక్తి ఉంటుంది. అటు ఎన్ని కుటుంబ సమస్యలున్నా, వృత్తిపరంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతకుడు శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా ప్రతి విషయంలోనూ తను సక్సెస్ సాధించడం జరుగుతుంది. అయితే అంత సునాయాసంగా ఏ సక్సెస్ పొందలేరు. నెమ్మదిగా శుక్రుడు ఈ వారం చివరలో తన స్వక్షేత్రానికి చేరడం ఈ రాశి వారికి మరింత బలాన్ని, మరింత అదృష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా వరకు ఈ శుక్రగ్రహం ఈ రాబోయే కొద్ది రోజుల్లో మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఒక అనుకూలమైనటువంటి మార్పు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రవి అష్టమాధిపతి అయినప్పుడు కూడా ప్రస్తుతం 3వ స్థాన సంచారం శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల ఏదో ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగ ప్రయత్నానికి చాలామంది సహకరించడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎంత ప్రయత్నం చేసినా ఏదో విధంగా అది పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ కానీ అనూహ్యంగా ఈ వారం 14వ తారీఖు తర్వాత శుక్రుడితో పాటు రవి కూడా చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే అష్టమాధిపతి 4వ స్థానంలో రావడంతో సడన్గా మీకు స్థానచలనం జరిగే అవకాశం ఉంది. అది మీరు ఇల్లు మారచ్చు, ఊరు మారచ్చు, దేశమైనా మారే అవకాశం ఉంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఉద్యోగపరంగా మారవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ దశమాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి గతంలో కన్నా ఇప్పుడు మీకు ఉద్యోగంలో మారే అవకాశం వస్తుంది. ఈ ఉద్యోగం మారాలంటే కంపల్సరిగా ఈ సమయంలో మీరు ప్లేస్ కూడా మారవలసి ఉంటుంది. అది ఇమీడియట్గా కాకపోయినా ఈ 14వ తారీఖు నుంచి రవి ఇంకొక నెల రోజుల పాటు అంటే మే 14 వరకు చతుర్థ స్థాన సంచారంలో ఉచ్చులో ఉంటాడు కాబట్టి కామన్గా మీకు ఉద్యోగపరమైనటువంటి స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ఇంచుమించు విద్యార్థులు కూడా చాలా గొప్ప సక్సెస్ అన్నది ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కుజుడు కూడా సాధారణంగా ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా బాధకుడు. తృతీయ స్థానంలో శనితో సంచరించడం కూడా ఇది వృత్తిపరంగా మీరు టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కోరుకున్న వారికి ఒక దూర ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రంలో మీకు ఈ కాలేజీలో సీట్ రావడం అది జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు క్రీడా రంగంలో ఉన్న ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న కంప్లీట్గా మీ యొక్క సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం లాంటిది రావడం జరుగుతుంది. బుధుడు కూడా ఇప్పుడు ఈ 3వ స్థాన సంచారం వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఈ బుధుడు కూడా కుజుడితో సమానంగా మీకు ఫలితం ఇవ్వడం వల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్లీట్గా విజయం సాధిస్తారు. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని, మరింత బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఎందుకైనా మంచిది, కానీ ఏదైనా ఓ ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు బాగా ఎక్కువ కష్టపడేటప్పుడు రిస్క్ చేయకుండా సాధ్యమైనందుకు విశ్రాంతి తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ప్రమాదకరమైన వృత్తుల్లో పాల్గొన్నవారు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు, ఆ ఇంటి ఇళ్ళాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లుకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం
ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారాన్ని కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయించవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదన్నా గోశాలు దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదన్నా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడటం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.